తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు అనుకూలమైన దిశలో ఉంటూ శక్తిని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఈరోజు అందిస్తున్నాడు. విద్యార్థులకు చూసినట్టయితే చదువులో వారి యొక్క పట్టుదల, కృషి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో మీరు సక్సెస్ సాధించడంతో పాటు కీలకమైన పోస్టులకు మిమ్మల్ని ఎంపిక చేసే అవకాశం ఈరోజు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. భూ, ధన, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు గాని, ఏజెన్సీలు పెట్టడానికి గాని, కొత్త వ్యాపారం ఏదైనా తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. వాణిజ్యం రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలైనా మీరు జరపాలన్నా, లేదా విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, లేదా అంటే కనుక ఇంకే ఇతరత్ర విస్తరణ కోసం కానీ, ఏదో వేరే ఊర్లో బ్రాంచీలు పెట్టడం కానీ, ఇలాంటి కొత్తగా ఏది చేద్దామనుకున్నా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటలలో మంచి దిగుబడి వస్తుంది. మీ పంటకు గిరాకీతో పాటు మార్కెట్లో మంచి ధర కూడా పలిగే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. తద్వారా కొంతమందికి సన్మానాలు, అవార్డులు, రివార్డులు ఇవ్వడంతో పాటుగా ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క స్కిల్స్ని అంటే నైపుణ్యతను పెంచుకుంటేనే తప్ప మీకు అవకాశాలు రాని వారికి కొంతమంది అయితే మీ స్కిల్స్ లోపించడం వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చేతి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది, లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది. ప్రజలకి మీ మీద నమ్మకం పెరగడంతో పాటు అధిష్టాన వర్గంలో కూడా మీ మీద గౌరవ మర్యాదలు ఉండి కొత్త పదవి, మీరు ఇప్పుడు వరకు రన్ అవుతున్న పదవి కాకుండా మరొక మంచి పదవిని మీకు ఆఫర్ చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు మరియు ఆదివారం కూడా సూర్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆదివార నియమాలు పాటించండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ సూర్యుడి కోసము ప్రత్యేకమైన పూజలు కానీ, దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక కొన్ని గ్రహాల రీత్యా ప్రతికూలతలు పోయే అవకాశము. అందులోనూ మీకు సూర్యుడు విపరీతమైన ఉత్సాహాన్ని, తేజస్సుని, శక్తిని ఇస్తున్నాడు కాబట్టి దానికి మీరు గ్రాటిట్యూడ్గా ఈ పరిహారాలు చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు చాలా మీకు అనుకూలంగా ఉండి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఏ నిర్ణయం తీసుకున్నా విజయవంతం అవడానికి ఆయన సహకారం చేస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు ఉపయోగించుకోండి. అయితే విద్యార్థులకి మంచి అనుకూలమైన సమయము. విదేశాలకు వెళ్ళడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈరోజు మంచి రోజు. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో గుర్తింపు పొందడంతో పాటు ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము. కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్యాకేజీతో నడుస్తున్న వారికి ఆకస్మికంగా మీ ప్యాకేజ్ హై అవ్వడంతో పాటు మీకు ఒక మంచి కీలకమైన పొజిషన్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు ఇది చక్కని సమయము. పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యవేత్తలకు కూడా ఇది పెట్టుబడులకు అనుకూలమైన సమయము. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు మీ యొక్క పరిశ్రమల అభివృద్ధికి ఇది చాలా చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు మార్కెట్లో గిరాకీతో పాటు మంచి ధరలు కూడా పలికే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైతులకు చాలా చక్కగా ఉండబోతోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీకు మనశాంతితో పాటు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. నిరాశ చెందకండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అవుతాయి. తద్వారా మీకు మీరు చేస్తున్న ఉద్యోగానికి హాని అయితే లేదు. కొంత పర్మనెంట్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. టెంపరీగా చేసే వాళ్ళకి కూడా మంచి వేతనం లభించే అవకాశం ఈరోజు కనబడుతోంది. కానీ మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోకపోతే కనుక ఈ ఐటీ రంగంలో ఉండే పోటీని తట్టుకోవడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నాలు చూసుకోండి. చేతి వృత్తుల వారికి ఆర్డర్లు పెరుగుతాయి, లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు చాలా చక్కని రోజు. మీకు చెప్పదగిన పరిహారము
బుధవారం నాడు గణేశుని ఆరాధించండి. ఈరోజు కూడా గణేష ప్రార్థన చేసుకుని గణేశుడికి గరికమాలతో పాటు చిన్న బెల్లం ముక్కని కూడా మీరు నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు జాతకరీత్యా ఏమైనా అడ్డంకులు ఉన్నా లేదా ఏదైనా పనిలో ప్రతికూలతలు కనిపించినా కానీ అది పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు అనుకూలంతో పాటు విపరీతమైన శ్రేయస్సుని, చక్కని ఫలితాలని ఇస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండే ఎవ్వరూ కూడా దీన్ని వృధా చేసుకోకండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రగతికి ఇది చాలా అనుకూలమైన సమయము. నిరుద్యోగస్తులు కనుక ఉన్నట్టయితే వారు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కానీ ఈ రోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కొంతమందికి ప్రమోషన్స్ రావడము, ఆకస్మిక ధనప్రాప్తి, భూ వస్తు వాహన గృహ యోగాలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులకు కొంత ధనాన్ని కూడా వెచ్చించే అవకాశం ఉంది. వివాహానికి సంతానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి అనారోగ్య సూచనలు, కొంతమందికి ఆరోగ్య సూచనలు ఉన్నాయి. గతంలో ఏమైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితితో పాటు ఆరోగ్యం చక్కబడుతుంది. కానీ ఇక్కడ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు మీ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మార్చుకున్నట్టయితే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించని పరిస్థితి. వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు ఈ రోజు చక్కని అనుకూలతని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి నూతన ప్రాజెక్టులు వస్తే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయండి. సంతకాలు, అగ్రిమెంట్లు అలాంటి పనులు చేయడానికి ఈ రోజు మంచి రోజు. పారిశ్రామిక రంగంగా చూసినట్టయితే పెట్టుబడులు మీకు విశేషమైన లాభాన్ని ఇస్తాయి కాబట్టి ఈ రోజు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. తద్వారా మార్కెట్లో మీ పంటకు గిరాకీ పెరిగి ధర అధికంగా పలిగే అవకాశం ఉంది. దానితో పాటుగా మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక విశేషం ఏంటంటే నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఎలా ఉపయోగించుకున్నట్టయితే కనుక మంచి పంటల దిగుబడి వచ్చే అవకాశం రైతులకు గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు చక్కని అవకాశాలు కూడా మీకు దక్కుతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా కనుక చేసినట్టయితే విజయాన్ని సాధిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు మంచి పేరు ప్రతిష్టలతో పాటు గతంలో మీరు చేసిన శ్రమ కానీ, డెడికేటెడ్ వర్క్ కానీ, ప్రజలే నా దైవము అనుకున్న మీ మంచి మనసుకి ఈరోజు విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. పరిహారము ఈరోజు అమ్మవారి ఆరాధన చేయడము, అమ్మవారి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా కానీ తీరిపోయే పరిస్థితి. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని వీలన్నైన సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే మంగళ గ్రహం శక్తివంతంగా ఉండడం వల్ల ధైర్యము, పట్టుదల, విజయము పెరిగే అవకాశం మీకు గోచరిస్తోంది. ఆ మంచి అవకాశాన్ని ఈ రాశిలో ఉండే ఏ వర్గం వారు కూడా అస్సలు ఈ రోజును వృధా చేసుకోకండి. విద్యార్థులకు కష్టపడితే ఫలితంతో పాటు ఆకస్మికంగా మీరు కష్టపడని దానికి కూడా మీకు విజయం వచ్చే అవకాశము, విదేశాలకు వెళ్ళడానికి మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో విజయం సాధించే అవకాశము, కొత్త క్యాడర్ మారే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మునుపటి పెట్టుబడులు అంటే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ రోజు ఆకస్మిక అంటే మీకు అనుకోని ధనలాభంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ వ్యాపార విస్తరణకు చాలా చక్కని సమయము, పెట్టుబడులకు కూడా చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్తగా ఏదైనా మీరు ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఏదంటే విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంట చక్కగా దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మీ పంటకు గిరాకీతో పాటు మంచి ధర కూడా పలిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు
పూర్తయిపోయే దశలో మీరు మెరుగైన ఫలితాలు పొందడంతో పాటు కొత్త కొత్త అవకాశాలను కూడా చేజెక్కించుకుంటారు. చేతి వృత్తిలో ఉన్న వారికి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే కనుక మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చాలా కృషి చేయవలసిన పరిస్థితి, గతంలో ఏదైనా చేయవలసిన పని మర్చిపోయినా లేదా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉన్నా కానీ అది మీరు ఇప్పుడు పూర్తి చేసుకుంటేనే తప్ప మంచి అనేది ఎక్కడా కనిపించట్లేదు. స్తబ్దుగా ఊరుకోండి. పరిహారము మంగళవారం నాడు హనుమంతుడి ఆలయ దర్శనం చేసి మీరు స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక ఎటువంటి అడ్డంకులు కానీ లేదా ప్రతికూలతలు కానీ ఉంటే పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.